నా హుజరాబాద్ నియోజకవర్గం. నా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను 25 ఏళ్ళు అవుతుంది అక్కడ. 2002లో అడుగుపెట్టిన ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎట్లయితే నేను తిరుగుతానో కష్టపడుతానో అదే పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా తిరుగుతా, ఎంపీటీసీ ఎన్నికలప్పుడు కూడా తిరిగినా, జడ్పీటీసీ ఎన్నికలప్పుడు తిరిగినా, కౌన్సిలర్ ఎన్నికలప్పుడు కూడా తిరిగినా. అన్ని సందర్భాల్లో ఎంపీపీలు మేమే గెలిచినాం, జడ్పీటీసీలు మేమే గెలిచినాం, గ్రామ సర్పంచులు మెజార్టీ మేమే గెలిచినాం, మండల పరిషత్లు మేమే గెలిచినాం. కాబట్టి ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటారు లోకల్ బాడీ ఎన్నికల్లో పట్టించుకోవద్దు, ఇది కులానికి సంబంధించిన ఎన్నిక కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా మా కులపు నిలబడ్డాడు కాబట్టి ఓటిస్తాం, లేదా మా వాళ్ళు ఒక వాడకట్టు నిలబడ్డాడు కాబట్టి ఓటిస్తాం అనే పద్ధతి కాకుండా ఇవాళ మీరు ఆలోచించుకోండి. నేను తప్పకుండా వాళ్ళ గెలుపు కోసం నా వంతుగా నేను వస్తా. మీరు వాళ్ళని ఆశీర్వదించండి, గెలిపించండి. మళ్ళీ పాత పద్ధతులలో ఇవాళ ఎవరు నీకు హాస్పిటల్లో పనిచేసి చేయగలిగిండ్రు, ఎవరు నీ పిల్లలకు సీట్లలో ఇంత కనిషన్ ఇప్పించగలిగిండ్రు, ఎవరు నీ పిల్లలకు అడ్మిషన్ ఇప్పించగలిగిండ్రు, ఎవరు నీ ఊర్లలో ఏమైనా అవసరం పడితే ఆదుకోగలిగిండ్రు, ఆలోచించుకొని ఓటేస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో 25 ఏళ్ళుగా ఏ సాంప్రదాయం కొనసాగుతా ఉన్నా. నా ఎన్నికలప్పుడు ఎట్లయితే నేను పనిచేసినా అదే పద్ధతి పనిచేస్తాను. ఎందుకంటే వాళ్ళని నేను గెలిపించుకోవాలి, వాళ్ళు నన్ను గెలిపించుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ పరంపర జరుగుతూ ఉంది. నేను తప్పకుండా హుజరాబాద్ ఓటర్ ప్రజానికానికి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్నాళ్ళు ఎవడైతే హామీలు ఇచ్చి పారిపోయిండో, పని చేయకుండా పోయిండో, వాడి బాధ్యతను మర్చిపోయిండో, ఇవాళ నాలాంటి వాడు అప్పుడప్పుడు హైదరాబాద్లో ఇంత పని చేయగలుగుతున్నానో తప్ప వీళ్ళు ఎవడు చేయడు. కాబట్టి మళ్ళీ గ్రామాలలో పనులు జరగాలన్నా, మీకు ఒక ధైర్యం ఉండాలన్నా కూడా మేము పెట్టినటువంటి మంచి అభ్యర్థిని గెలిపించండి. మీరు పాత పద్ధతులు మళ్ళీ పనిచేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.